హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మామిడికాయతో పెట్టుకునే కోరమాగాయి నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది, కానీ నెక్స్ట్ టైంకైనా అందరికీ ఉపయోగపడుతుందని పోస్ట్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ 10 మామిడికాయలను తీసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయలు అనేవి కొద్దిగా పుల్లగా ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయల్ని నీళ్ళల్లో వేసుకుని బాగా రాసుకుంటూ కడుక్కున్నాక ఒక పొడి క్లాత్తో తడి అనేది లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. తర్వాత పై తొక్కని పీల్ చేసేసుకుని తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత మన దగ్గర తురుముకునేది చట్రం ఉంటుంది కదా, దాంట్లోకి మనకి నచ్చినట్టుగా దీన్ని తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దీంతో ఒకసారి మీకు తురుము చూపిస్తాను. తురుము ఇంత పెద్దగా రావాలి అనుకుంటే పెద్ద హోల్స్లోంచి తురుముకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ హోల్స్ నుంచే తురుముకున్నాను. ఇలా మొత్తం అన్ని కాయల్ని తురుముకున్న తర్వాత కొద్ది కొద్దిగా తురుమును తీసుకుంటూ చేతితోటే గట్టిగా పిండుకున్నామంటే దీంట్లో ఉండే ఓటంతా కూడా సెపరేట్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇలా చేతితో పిండడం కష్టంగా అనిపిస్తే కనుక ఇలా జాలీ లాంటి దాంట్లో తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే అప్పుడు కూడా ఓట మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఇలా ఓటని పిండుకోవడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. పిండుతుంటే తురుము అంతా కూడా చేతిలోంచి జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పిండుకోవాలి. ఇలా ఓటని తురుముని కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీటితో పాటు మామిడికాయ టెంకల్ని కూడా ఎండలో పెట్టుకున్నాను. ఇవి బాగా ఎండిన తర్వాత మనం పప్పులోకి కానీ పులుసులోకి కానీ పులుపుకి తగినట్లుగా టెంకల్ని వేసుకున్నామంటే బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఎండలో పెట్టిన తర్వాత కూడా ఒకసారి మధ్యలో అంతా కూడా కలుపుకున్నామంటే తురుము అంతా కూడా ఒకేలాగా ఎండుతుంది. ఇది పూర్తిగా ఎండిన తర్వాత కూడా మన చేతికి కొంచెం తడి అనేది తగులుతున్నట్టుగా ఉండాలి. బాగా డ్రైగా ఎండిపోకూడదు. అలాగే ఊట కూడా చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం చిక్కదనం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మాగాయలోకి కావలసిన మెంతి పొడిని చేసుకుందాము. దీనికోసం పాన్లోకి 1 కప్పు వరకు మెంతుల్ని తీసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి సగానికి పైగా వేగిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు ఆవాల్ని వేసుకుని ఆవాలు చిటపటమని మెంతులు నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారాక పౌడర్ని చేసుకోవాలి. నెక్స్ట్ మనం పాన్లోకి నేను చూపిస్తున్న కప్పుతోటి 2.5 కప్పుల వరకు పల్లి నూనెను తీసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని 1/2 కప్పు ఆవాల్ని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటమని వెల్లుల్లిపాయలు ఇలా రంగు మారిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నూనె నుంచి వెల్లుల్లిపాయల్ని మాత్రం సెపరేట్ చేసేసుకోవాలి, లేదంటే ఆయిల్ వేడికి ఇంకా రంగు మారిపోతాయి. పచ్చడి కలపడానికి ఆయిల్ మనకి పూర్తిగా చల్లారాలి. ఈలోగా మామిడికాయ తురుములోకి ఎండబెట్టుకున్న ఊటని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి 1/2 గ్లాసు ఉప్పుని 1 గ్లాస్ కారాన్ని వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు ఆయిల్ అనేది నేను తీసుకున్న 2.5 కప్పుల ఆయిల్కి సమానం అనమాట. అంటే నేను ఇక్కడ 1 గ్లాస్ ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత 3 స్పూన్ల వరకు మెంతి పొడిని కొద్దిగా పసుపుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని మనం కలిపి పెట్టుకున్న తురుము ఉంది కదా, దాంట్లోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవడమే. ఇక్కడ వెల్లుల్లిపాయలు నేను లాస్ట్లో వేసుకుంటున్నాను, మీరు కారంతో పాటే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా దీన్ని అలాగే వదిలేయండి. వెంటనే టేస్ట్ చేసినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ డేకి అయితే ఉప్పు అంతా కూడా బాగా కరిగి ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ డే ఒకవేళ ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా అన్నీ కూడా కలుపుకోవచ్చు. నేనైతే 1/2 గ్లాస్ నూనెని వేడి చేసుకుని చల్లారిన తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా మామిడికాయ తురుము పచ్చడి అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ అయినా కూడా అస్సలు పాడవదు. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.